హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో ఒక వాటర్ డిస్పెన్సర్ ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాను. యాక్చువల్ హీట్ వాటర్ కావాలన్నా అలాగే కూలింగ్ వాటర్ కావాలన్నా సరే ఈ వాటర్ డిస్పెన్సర్ అయితే ఉపయోగపడుతుంది. దీన్ని ఎక్కువగా చూస్తే మనకి షాపుల్లో, ఆఫీస్ రూమ్లో అయితే వాడుతుంటారు. ఇళ్లలో వచ్చరికి వీటిని ఎక్కువగా అయితే యూజ్ చేయరు. దానికి రీజన్ ఏంటంటే ఇళ్లలో మనకి హాట్ వాటర్ కావాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం వాటర్ కావాలంటే స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవచ్చు, లేదంటే వీటి కోసం మనకి కాఫీ కెటిల్స్ అయితే దొరుకుతుంటాయి. సో దాని నుంచి కూడా మనం వాటర్ అయితే హీట్ చేసుకోవచ్చు. అలాగే కూలింగ్ వాటర్ కావాలంటే ఫ్రిడ్జ్ అయితే ఉంటుంటుంది. అదే మనకి షాపుల్లో కానీ లేకపోతే ఆఫీస్ రూమ్లో ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు. సో వాటి కోసం అయితే వీటిని అయితే యూజ్ చేస్తుంటారు. నేను ఆఫీస్ రూమ్ పర్పస్ అయితే తెప్పించి కూడా చాలా రోజులు అవుతుంది. కాకపోతే ఈ రోజు అయితే నేను అన్బాక్స్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను తెప్పించినప్పుడు ఆఫర్లో తెప్పించాను. బ్యాంక్ ఆఫర్తో కలిపి నాకు 8,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పడింది. ఇప్పుడు మీకు ఇది దగ్గర 9,500 రూపాయలకి ఏమో అయితే దొరుకుతుంది అనమాట. అమెజాన్లో అలా ఫ్లిప్కార్ట్లో కూడా మీకు అవైలబుల్ అయితే ఉంది. సో అన్బాక్స్ చేసే ముందు బాక్స్ మీద ఏమున్నాయని చూస్తే, సో బాక్స్ వచ్చేసరికి మనకి ఇలాగ కార్డ్బోర్డ్తో అయితే వస్తుంది. నేను వాల్టాస్ బ్రాండ్ అయితే తెప్పించాను. ఇందులోనే మీకు వచ్చేసరికి కొన్ని బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ వచ్చేసరికి నేను వాల్టాస్ అయితే తెప్పించాను అనమాట. ఎందుకంటే నాకు ఈ కలర్ నచ్చింది. సో అలాగే మనకి స్టార్ రేటింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల నేను ఇదైతే తెప్పించాను. సో ఇక్కడ చూస్తే దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. పవర్ ఇన్పుట్ అవుట్పుట్తో పాటు కూలింగ్ కెపాసిటీ చూస్తే మనకి 2.5 లీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అది ఫర్ అవర్లో అయితే మనకి కూల్ చేసి ఇస్తుంది. అలాగే హీట్ కెపాసిటీ చూస్తే 5 లీటర్స్ ఫర్ అవర్కి అయితే అందిస్తుంది అనమాట. సో ఇది ఇక్కడైతే మనం మెన్షన్ చేస్తుంది. అలాగే ఇందులో సరికి చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇస్తారు, పార్టబుల్ సైజు స్టోరేజ్ కూడా అయితే ఉంటుంది. సో అది మీకు చూపిస్తాను. ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ చూస్తే 11,390 రూపాయలు అని చెప్పి ఉంది. బట్ ఇప్పుడు మీకు అది 9,500 రూపాయలకి అయితే దొరుకుతుంది. సో ఇంకా ఇలాగ మనకి వస్తుంది అనమాట ప్యాకింగ్ వచ్చేసరికి. సో వీటిని కట్ చేద్దాం. సో తర్వాత దీన్ని జస్ట్ ఇలాగ పైకి ఇలా లేపేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇందులో వచ్చేసరికి బ్రౌన్ కలర్ ఒకటి ఉంటుంది, వైట్ కలర్ అయితే ఒకటి ఉంది, బ్లాక్ అయితే ఉంటుంది. నేను బ్లాక్ తెప్పించాను, నాకు బ్లాక్ నచ్చింది, మాపుకు కూడా ఆగిద్దని. సో ఇది మీకు బ్యాక్ సైడ్ అనమాట. మినీ మ్యాజిక్ అని చెప్పేసి వాటర్ డిస్పెన్సర్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసరికి దీన్ని ఎలా యూజ్ చేయాలి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో స్పెసిఫికేషన్స్ కూడా ఇందులో మెన్షన్ చేసి ఉంటాయి. కావాలనుకుంటే ఒకసారి చదివేయడమే. అలాగే ఇది వారంటీ కూడా మనకి ఇందులోనే ఇచ్చినట్టున్నారు. ఇంకా ఈ పైన మనకి ఇలాగా వేపర్ రిమూవ్ చేద్దాం. ఇక మీకు బ్యాక్ సైడ్ కనుక చూస్తే ఈ విధంగా గ్రిల్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి సేఫ్టీ పర్పస్, మనకు వాల్కి మనం ఆనించినప్పుడు వెనకాల ఎటువంటి డ్యామేజ్ లేకుండా అలాగే ఎయిర్ అనేది బయటికి వెళ్ళడం కోసం గ్రిల్ అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. సో మనకు వైర్ అయితే ఇందులోనే ఇచ్చినట్టున్నారు. ఇది లోపలికి వెళ్ళిపోయింది వైరు. ఓకే, ఇరికిచ్చేసారు. ఆహా, A few minutes later. బొర్ర ఉండదు అనుకుంటే వీళ్ళకి ఎలా వస్తుంది అనుకుంటారు. ఆ గ్రిల్లో ఏమో ఇచ్చుకుపోయింది ఇది. సో ఇంకా ఈ వైర్ బయట తీయాలంటే ఈ స్క్రూ సిప్పాల్సిందే, స్క్రూ సిప్పి వైర్ బయట తీయాల్సిందే. సో ఎందుకంటే అది బయటికి రావట్లేదు, ఇరుక్కుంది. సో ఈ వైర్ బయట తీయాలంటే ఈ స్క్రూ సిప్పాల్సి వచ్చిందనమాట. లేకపోతే ఆ లోపల గ్రిల్ చూసారు కదా, ఇదంతా సొట్ట కూడా పడిపోయింది లోపలిది, ఈ వైర్ పుణ్యం అని. ఈ ప్లగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఆ గ్రిల్స్లో ఇరుక్కుపోయినాయి. సో తర్వాత మనం ఇక్కడ చూస్తే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పవర్ ఇన్పుట్ అని, అలాగే మోడల్ నెంబర్ అవన్నీ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ మనకి కూల్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హీటర్ కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి వేడి నీళ్ళు అవసరమైనప్పుడే దీన్ని ఆన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కూలింగ్ వాటర్ కావాల్సినప్పుడు ఇదైతే ఆన్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఈ టాప్లో కనుక చూసినట్టయితే ఇక్కడ మనం వాటర్ క్యాన్ అయితే సిట్ చేయాల్సి ఉంటుంది, కూర్చోబెట్టాల్సి ఉంటుంది. వాటర్ క్యాన్కి మనకి క్యాప్ వస్తుంది కదా, క్యాప్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ క్యాన్ని డైరెక్ట్గా ఇందులో అయితే మనం కూర్చోబెట్టేవచ్చు. ఇంకా ఇటు పక్కన చూస్తే సో హ్యాండిల్ అయితే ఇచ్చారు, దీన్ని క్యారీ చేయడం కోసం అయితే ఉపయోగపడుతుంది. అలాగే గ్రిల్స్ అయితే ఉన్నాయి. ఇదంతా మనకి ఓకే మెటలే, రేక్ అనమాట ఇదంతా. సో బ్యాక్ సైడ్ కూడా ఇదంతా రేకే. టాప్లో వచ్చేసరికి ఇది ప్లాస్టిక్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. సో ఇటు కూడా రేకే ఇది. ఇక్కడ కూడా మనకి ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇంకా ఇటు పక్కన చూస్తే ఇక్కడ వాల్టాస్ ఏ టాటా ప్రోడక్ట్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఇది టాటా వాళ్ళది. ఇక్కడ చూస్తే మనకి ప్రెస్ చేస్తే వాటర్ అనేది వస్తుంది. అలాగే ఇది మనకి నార్మల్ వాటర్. సో నార్మల్ వాటర్ కావాలంటే నార్మల్ వాటర్ తీసుకోవచ్చు. ఇక్కడ కూల్ వాటర్ అయితే వస్తుంది. యాక్చువల్గా మనకు కూల్ వాటర్ పట్టుకున్నప్పుడు ఎక్కువగా కూలింగ్ అనిపించినప్పుడు నార్మల్ వాటర్ని అయితే వేసుకోవచ్చు. అలా కాకుండా మనం హీట్ వాటర్ తీసుకున్నప్పుడు హీట్ ఎక్కువ అయింది అనుకుంటే మళ్ళీ నార్మల్ వాటర్ని తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి 3 LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. మనకి వేస్ట్ వాటర్ ఏమైనా ఉంటే సో ఇందులో పడుతూ ఉంటుంది అనమాట మనం పట్టుకునేటప్పుడు. తర్వాత దీన్ని మనం ఎంటీ చేసుకోవాలి. సో వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఏం లేదు. సో ఒక్కలమే ఇలాగా లిఫ్ట్ చేసేవచ్చు. సో ఇంకా బాటమ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి
రిఫ్రిజిరేటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దగ్గర 14 లీటర్స్ వరకు అయితే ఉంటుంది. సో 14 లీటర్స్ అంటే చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్ టిన్స్ కానీ, కూల్ డ్రింక్ క్యాన్స్ కానీ, బీర్ క్యాన్స్ కానీ, అంటే బీర్ టిన్స్ కానీ పెట్టుకోవచ్చు. సో ఈ ట్రే ఒకటి ఉంది. సో ట్రే అయితే ఇలా సిట్ అయిపోద్ది. ఈ వచ్చేసరికి దేనికి ఐస్ క్యూబ్స్ కోసమో దేనికోసమో మరి. సో ఇక్కడ మనకు చిన్న ఫ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. సో ఆఫీస్ రూమ్లో మనకి ఫ్రిడ్జ్తో కూడా పని ఉండదు. సో ఏమైనా వాటర్ బాటిల్స్ అలాంటివి ఏమంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు నేను ఆన్ చేసి టెస్ట్ చేస్తాను అనమాట. కూలింగ్ ఎంత టెంపరేచర్లో వస్తుంది, అలాగే హాట్ వాటర్ ఎంత టెంపరేచర్లో వస్తుంది అనేది అది కూడా అయితే మనం టెస్ట్ చేద్దాం. వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎంత హాట్ వాటర్ వస్తుంది, ఎంత కూలింగ్ వస్తుందని. ఇక వాటర్ క్యాన్ని దాని మీద అయితే ఫిట్ చేద్దాం అనమాట. దీనికోసం వాటర్ క్యాన్ కున్న ఈ క్యాప్ని రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ క్యాప్ డైరెక్ట్గా ఉండగానే మనం దాని మీద పెట్టేస్తే దీంట్లో వచ్చేసరికి మనకి షార్ప్ నీడిల్ అయితే ఉంది. వాటర్ క్యాన్కి ఓల్ పడి వాటర్ అందులోంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు వాటర్ క్యాన్ని డైరెక్ట్గా ఇందులో పెడుతున్నాను. సో పెట్టేశాను. వాటర్ అందులోకి వెళ్ళడం అయితే మీరు చూడొచ్చు. సో ఫస్ట్ టైం వచ్చిన వాటర్ వాడకపోవడమే మంచిది, ఎందుకంటే లోపల ఏముంటుందో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన వాటర్ నేను వేస్ట్ చేసేస్తా. ఇక అలాగే ఈ వాటర్ క్యాన్ని కవర్ చేయడం కోసం ఈ విధంగా మనకి ఒక క్లాత్ కవర్ అయితే దొరుకుతుంది. ఇది కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. 400 వరకు ఉంటుందన్నమాట. సో ఇటువంటిది ఒకటి తెప్పించుకొని వాటర్ క్యాన్ మీరు కవర్ అయితే చేయొచ్చు. సో ఇలా కవర్ చేసుకోవడమే. తర్వాత ఇంకా నేను స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ 2 బటన్స్ ఉన్నాయి కదా, మీరు కావాలనుకుంటే హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ది, కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్ది బటన్స్ అయితే ఆన్ చేసుకోవాలి. నేను 2 ఆన్ చేశాను. తర్వాత స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. లోపల మోటార్ రన్ అవ్వడం సో వినిపిస్తుంది. సో ఇక్కడ మనకి 3 LED కనిపిస్తున్నాయి. ఒకటి రెడ్లో అయితే ఉంది, ఇది హాట్ వాటర్ని ఇండికేట్ చేస్తుంది. ఇంకోటి ఆరెంజ్ కలర్లో ఉంది, ఇది నార్మల్ వాటర్ని ఇండికేట్ చేస్తుంది. మరొకటి గ్రీన్లో ఉంది, సో ఇది వచ్చేసరికి కూల్ వాటర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు కొంతసేపు అయితే వెయిట్ చేద్దాము. వెయిట్ చేసిన తర్వాత హాట్ వాటర్ ఎంత హీట్ వస్తుందని టెంపరేచర్ చెక్ చేద్దాం, అలాగే కూల్ వాటర్ కూడా టెంపరేచర్ చెక్ చేద్దాం. సో 1 అవర్ అయితే అయిపోయిన తర్వాత నేను టెస్ట్ కూడా అయితే చేశాను. సో ముందుగా హాట్ వాటర్ తీసుకొని టెస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి 78 degrees వరకు మనకి హాట్ వాటర్ అయితే హీట్ ఎక్కుతుంది. ఇంకా తర్వాత కూల్ వాటర్ చూశాను, అది వచ్చేసరికి మనకి 10 degrees దగ్గరికి అయితే చేరుకుందనమాట. సో 2 మీకు పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తున్నాయి. ఆ తర్వాత రిఫ్రిజిరేటర్ చూశాను, అది కూడా మీకు 15 దాకా అయితే అది కూడా అయితే చేరుకుంటుంది, అంటే కూలింగ్ అయితే అవుతుందని చెప్పొచ్చు. వాటర్ బాటిల్స్ కూడా సరిపోతుంది ఆ కూలింగ్ అయితే మీకు. ఇక ప్రస్తుతం కనుక చూసినట్టయితే ఈ హాట్ వాటర్తో ఏదైతే ఇప్పుడు వస్తున్న ఈ 78 హాట్ వాటర్తో దీంతో వచ్చేసరికి మనకి రెడీమేడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే కప్ నూడిల్స్ కానీ, కుప్ప రైస్, లేకపోతే సాంబార్ రైస్ ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేను టెస్ట్ అయితే చేశాను అనమాట. సో బాయిల్ అవుతున్నాయి లేదని చెప్పేసి. సో అవి కూడా చక్కగా అయితే బాయిల్ అవుతున్నాయి. సో డైరెక్ట్గా ఈ వాటర్ని మనం అందులో వేసి తినేయచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి కనుక చూస్తే వింటర్లో వచ్చేసరికి నేను హాట్ వాటర్ అయితే అవుతుంటారు ఆల్మోస్ట్ చాలా మంది వచ్చేసరికి. అందులో ఇప్పుడు అసలే కోవిడ్ 3rd వేవ్ కూడా వస్తుంది అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఖచ్చితంగా హాట్ వాటర్ తీసుకోవాలి. సో దానికోసం ఇదైతే నేను తీసుకున్నాను అనమాట. ఇంట్లో అయితే ఓకే, కానీ ఆఫీస్లో వచ్చేసరికి ఖచ్చితంగా హాట్ వాటర్ కోసం ఒకటి డివైస్ కావాలి, అలాగే కూలింగ్ వాటర్ కూడా ఉంటుంది. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కింద ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి అందులో ఏమైనా డ్రింక్స్ కానీ లాంటివి పెట్టుకున్నప్పుడు కూల్ డ్రింక్స్ సో వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.